వంశంలో మీ ఇద్దరూ చెడపుట్టారు, అంతేకాని అర్జునుడు అంటావెందుకు అన్నాడు. అనేటప్పటికీ దృష్టద్యుమ్నుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేశాడు. భూరిశ్రవుడు సాత్యకి యుద్ధం చేస్తున్నప్పుడు సాత్యకి బాగా అలిసిపోయాడు. అలిసిపోవడంలో భూరిశ్రవుడు ఆ సాత్యకిని నేల మీద పడగొట్టి కత్తి ఎత్తి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని కోసేయబోతున్నాడు. ఆ సాత్యకి కంఠాన్ని భూరిశ్రవుడు కోసేయబోతున్నాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూశారు. చూసి తన సోదరుడు సాత్యకి అర్జునుడి వంక తిరిగి, నీ శిష్యుడు సాత్యకి మన కోసమని పరిగెత్తుకొచ్చాడు, సైంధవుణ్ణి మనం నిగ్రహించడానికి చేస్తున్న ప్రయత్నంలో తోడ్పాటు ఇవ్వాలి అని వ్యూహాన్ని భేదించి వచ్చాడు. అటువంటి వాడు బడలిపోయి మరణించడానికి సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి ఆ భూరిశ్రవుణ్ణి నిగ్రహించు అన్నాడు. వెంటనే అర్జునుడు బాణం వేస్తే కత్తి ఎత్తినటువంటి భూరిశ్రవుడి యొక్క కుడి చెయ్యి తెగిపోయింది. తెగిపోతే అప్పుడు ఆ భూరిశ్రవుడు ప్రాయోపవేశం చేస్తానని ఎడం చేత్తో బాణాలు ఏరుకుని పేర్చుకుంటున్నాడు. పడిపోయినటువంటి సాత్యకి లేచి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని తరిగేశాడు. ఏమి సాత్యకి, నువ్వు యుద్ధం చెయ్యలేకపోయావు, ఒకప్పుడు యుద్ధం చేయలేక పడిపోయావు, చావుకి దగ్గరైపోయావు. అటువంటి సమయంలో నువ్వు చెయ్యవలసినటువంటి యుద్ధాన్ని అర్జునుడు చేశాడు. అర్జునుడు బాణం వేస్తే భూరిశ్రవుడికి కుడి చేయి తెగిపోయింది. అప్పుడు ఆ భూరిశ్రవుడు ఏం చేశాడు? యుద్ధం చేయలేదు, ఇక ప్రాయోపవేశం చేసేద్దామని బాణాలు ఏరుకుని పెట్టుకుని కూర్చుంటున్నాడు. నువ్వేం చేశావు? అలా కూర్చున్నవాడి మీద, ఇక ప్రాణం వదిలిపెట్టేద్దామని సిద్ధపడుతున్న వాడి మీద తెగబడి కత్తితో ఆయన కంఠం కోసేశావు. నువ్వు కోసేసినప్పుడు ఒక నీతి, నేను ద్రోణుడి కంఠం కోసేస్తే ఒక నీతి. అప్పుడు నువ్వు తప్పలేదా ధర్మం? ఇప్పుడు నేనేనా ధర్మం తప్పింది అని దృష్టద్యుమ్నుడు సాత్యకిని అడిగాడు. ఇక ఒకళ్ళతో ఒకళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్నైనా దొరుకుతాయి. కానీ అది సమయమా సందర్భమా అన్నదాన్ని కోపం కప్పేసింది అనుకోండి, అన్నీ వదిలిపెట్టేస్తారు. ఇక ఇలా అంటూ దృష్టద్యుమ్నుడు అన్నాడు సాత్యకి, ఎందుకు ఇవన్నీ తలుచుకోవడం ఎందుకు, దెబ్బలాడుకోవడం ఎందుకు, వదిలిపెట్టేసేయి. అవతల సైన్యం దగ్గరికి వచ్చేస్తోంది, కౌరవులు విజృంభిస్తున్నారు, అందరం కలిసి వాళ్లతో పోరాడదాం రమ్మన్నాడు. రమ్మంటే ఆ సాత్యకి మాత్రం కళ్ళు ఎర్రబడిపోయి, ఇవాళ దృష్టద్యుమ్నుడి సంగతి తేల్చేస్తానని చెప్పి రథం దిగి పరిగెత్తుకుంటూ ఆ దృష్టద్యుమ్నుడి మీద పడిపోవడానికి వెళ్ళిపోతుంటే, ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూచి సైగ చేస్తే భీముడు వెళ్ళి ఆ సాత్యకిని గట్టిగా పట్టుకున్నాడు, దృష్టద్యుమ్నుడి మీద వెళ్లకుండా. గబగబా సహదేవుడు వచ్చి సాత్యకితో అన్నాడు, మీరు యాదవులు కానీ, పాంచాలురు కానీ, పాండవులు కానీ ముగ్గురు కలిసి యుద్ధంలో విజయం సాధించాలని కదా మనం ప్రయత్నం ప్రారంభం చేశాం. మీరు మాకు ఇంత తోడ్పాటుని ప్రారంభం నుంచి అందిస్తున్నారు కదా, ఇప్పుడు మనలో మనం కలహించుకోవడం అనేటటువంటిది ఏ విధంగానైనా సబబుగా ఉందా అంటుంటే, ఆ దృష్టద్యుమ్నుడు సాత్యకి నీ మాట వినడు, విడిచిపెట్టు, ఒక్కసారి నా చేతి దెబ్బ తింటే సాత్యకి బుద్ధొస్తుంది అని అంటుంటే, దృష్టద్యుమ్నుడు కూడా విజృంభించి ఆ సాత్యకి మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే, ఇక కృష్ణుడు ధర్మరాజు కూడా చాలా ప్రయత్నం మీద ఇద్దరికీ నచ్చచెప్పి ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోకుండా చేసి మళ్ళీ అందరూ కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే ఒక్కసారి కోపతాపాలు ప్రవేశించి అదుపు తప్పిపోతే అవి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అన్నది మర్చిపోయి ఎంత ఆ తీవ్ర స్థితికి వెళ్ళిపోతుంది అన్నదానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. ఈలోగా అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని వలన ధరణీచక్రము దిద్దిరందిరిగి మార్తాండు కుంఠీభవత్ కిరణుండయ్యే దిశావితానము వడంకెన్ మిన్నదిర్చెన్ మహీధర సంతానము లోలి గ్రక్కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ వరలిన్ గట్టుల మీద పిట్టపిడుగుల్ రోసెన్ మహోదగ్రతన్. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పంచభూతములలో కూడా భయంకరమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి. భూమి అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్విగ్నతతో గిరగిరా తిరిగిపోయింది. సూర్యుడు తన యొక్క తేజస్సుని కోల్పోయాడు, దిక్కులన్నీ వణికిపోయాయి, ఆ ఆకాశం అదిరిపోయింది.
మహీధర సంతానము లోలి గ్రెక్కదలి. పర్వతములన్నీ కూడా సంక్షోభాన్ని పొందాయి. సముద్రములు చెలియేలికట్లను దాటిపోయి కెరటములు వచ్చి ప్రవహించాయి. పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నటువంటి చప్పుళ్ళు వచ్చాయి. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులోంచి అర్ధచంద్రాకారపు బాణాలు, నారాచ బాణాలు, క్షురాలు అనబడేటటువంటి బాణాలు, భల్ల బాణాలు, ఖడ్గాలు ఎన్నో బయలుదేరి ఆకాశంలోంచి వర్షం కింద వచ్చి పడిపోతుంటే పాండవ సైన్యం అంతా కూడా దెబ్బతింటోంది. అయినా కృష్ణార్జునులిద్దరూ కూడా మిన్నకుండి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. నిలబడితే ధర్మరాజు గారికి కోపం వచ్చింది. ఎందుకని అంటే బహుశः అందరూ కలిపి అర్జునుడిని వ్యతిరేకించారు కాబట్టి అర్జునుడికి కోపం వచ్చి ఆ అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రాన్ని ఉపసంహరించడం మానేశాడు. దాని మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించట్లేదు. కృష్ణుడు కూడా మిన్నకున్నాడు. కాబట్టి మీరు మాటలు చెప్పడం కాదు, ఇప్పుడు చెయ్యండి యుద్ధం అంటున్నాడేమో అన్న భావన ధర్మరాజు గారికి కలిగి ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, ఆ సభ పాంచాలిగా శిశేయగనుపేక్షకుడై చూచే పెక్కెండ్ర కూర్చికొని బాలునభిమన్యు కూల్చే ఇంచుకవడి ఆగిన అర్జునుడగ్ని చొచ్చునను వగా మనలనాతనికి తోడ్పడ బోవ నీకాగి నెమ్మి ఇట్టి ధర్మపరుడైన కలచ సంభవుతోడ సరివచ్చుటుచితంబే ఈ వచ్చు ఉజ్వలాగ్నివలని కరిగెద మీరు మీ వాహినులను పారిపొండెక్కడేని అప్పార్థు కోర్కి అంత సఫలత పొందెడు అచ్యుతుండు నెట్లు తనకు రుచించతా నట్లు చేయు. ధర్మరాజు అన్నాడు, ఏదో ద్రోణాచార్యుల వారి పట్ల మనం చాలా అనౌచిత్యంతో ప్రవర్తించామని కదా అర్జునుడు ఇంత కోప్పడుతున్నాడు, ఇంత బాధగా ఉన్నాడు. అందుకే కదా నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించిన పాండవ సైన్యం అంతా కాకావికలైపోతున్నా, అతలాకుతలమైపోతున్నా పట్టించుకోకుండా నిలబడిపోయాడు అని అంటూ మనసులో అనుకుంటూ, ఆనాడు ద్రౌపదీదేవిని సభలో అవమానపరుస్తుంటే ఎంతమాత్రం పట్టించుకోలేనటువంటి ఆ ద్రోణాచార్యుల వారు చాలా ధర్మాత్ముడా. ద్రౌపదీదేవి సభను ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలకి పల్లెత్తు మాట కూడా ఎత్తి జవాబు చెప్పనటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. చిన్న పిల్లవాడైనటువంటి అభిమన్యుడి యొక్క విజృంభణాన్ని యుద్ధంలో తట్టుకోలేక అందరూ కలిసి చుట్టూ చేరి కపట బుద్ధితో అభిమన్యుణ్ణి సంహరించడానికి మార్గదర్శనం చేసినటువంటి ద్రోణాచార్యుడు ధర్మాత్ముడా. మరికొంతసేపు ఆగితే ఎక్కడ సూర్యాస్తమయమైపోతుందో, ఎక్కడ ప్రతిజ్ఞాభంగం అయిపోతుందో, ఎక్కడ అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేస్తాడో అని భయపడి మనందరం కూడా పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తుంటే వెళ్లకుండా మనని అడ్డుపెట్టి అర్జునుడికి అంత కష్టం కలిగితే మనమంత బాధపడుతుంటే చూస్తూ ఊరుకుని మనతో యుద్ధం చేసినటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. ఒకవేళ అవన్నీ ధర్మం అయితే అటువంటి ధర్మం మాకు అక్కర్లేదు. నేను ఇప్పుడే ఆ నారాయణాస్త్రం వల్ల చెలరేగినటువంటి అగ్నిజ్వాలలకి ఎదురు వెళ్ళిపోతున్నాను. అర్జునుడు మనసులో తృప్తిని పొందుగాక. ఆయన ఎలా కావాలంటే అలా చేస్తాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేస్తాడు అన్నది అతని ఇష్టం అని చెప్పి వెళ్ళబోతుంటే వెంటనే కృష్ణ పరమాత్మ బిగ్గరగా కంఠమెత్తి సైనికులందరినీ చూసి అరిచాడు. అంటే నిజానికి కృష్ణ పరమాత్మ కానీ అర్జునుడు కానీ ఏ విధమైనటువంటి భేదభావంతో మిన్నకున్నవారు కాదు. వాళ్ళలా మిన్నకుండడానికి కారణం ఏ యుద్ధం చేయకుండా ఉండడమే ఆ అస్త్రానికి పరిష్కారం. అందుకే కృష్ణ పరమాత్మ కంఠమెత్తి గట్టిగా అరుస్తూ చెప్పారు, ఆ అస్త్రం జోలికి వెళ్లకుండా ఉండడమే ఆ అస్త్రం నుంచి తప్పుకోవడానికి పరిష్కారం. ఎవ్వరూ కూడా మీ వాహనముల మీద నిలబడవద్దు. అందరూ వాహనాల నుంచి కిందకి దిగిపోండి. అందరూ మీ చేతులలో ఉన్న ఆయుధములను కింద పడేయండి. ఆ అస్త్రం ఆయుధాలు వదిలిపెట్టేసి వాహనాలు దిగిపోయి నిలబడిపోయినటువంటి వారి ఎవరి జోలికి రాదు. ఎవరైనా వాహనం మీద ఉన్నా, ఎవరైనా చేతిలో ఆయుధాన్ని పట్టుకున్నా అగ్నిజ్వాలలు కక్కుతూ వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా అలా నిలబడండి అన్నాడు. అనగానే అందరూ కూడా ఆయుధములను విడిచిపెట్టేశారు, వాహనాలు దిగిపోయారు. వెంటనే ఆ నారాయణాస్త్రం ఏమీ చేయకుండా ఆగిపోయింది. అర్జునుడు దాని మీద వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కొంతవరకు దాని తేజస్సు తగ్గింది. ఒక్క భీముడు మాత్రం రథం మీద నిలబడి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినంత మాత్రం చేత మనం యుద్ధం చెయ్యకుండా చేష్టలు తక్కి నిలబడడం నాకు ఇష్టం లేదు,
కాబట్టి నేను యుద్ధం చేస్తాను, మీ అందరూ కూడా యుద్ధం చేయండి అని పౌరుషవాక్కులు పలుకుతూ గదని చేత్తో పట్టుకుని ఆ రథం మీద నిల్చున్నాడు. వెంటనే ఆ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ భీముడి వైపుకి రావడం మొదలుపెట్టింది. కృష్ణార్జునుడు ఎంత చెప్పినా భీముడు వినలేదు. ఈలోగా అర్జునుడు ప్రయోగించినటువంటి వారుణాస్త్రం వల్ల తన యొక్క అస్త్రానికి కొంత ప్రభావం తగ్గిందని గమనించినటువంటి అశ్వత్థామ ఆ నారాయణాస్త్రం యొక్క శక్తిని మరింత పెంచాడు. పెంచేటప్పటికీ అది ఇక భీముడు రథం మీద ఆయుధం పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి జ్వాలలు కక్కుతూ వెళ్ళిపోయింది. భీముడు ఎక్కడ సంహరింపబడతాడో అనేటటువంటి ఆదుర్దాలో కృష్ణార్జునుడిద్దరూ కూడా పరుగు పరుగున వచ్చి నచ్చ చెప్పి ఈ అస్త్రానికి విరుగుడు ఆయుధం పట్టకపోవడమే అని చెప్పి చేతిలో ఉన్న ఆయుధం లాగేసి ఆ భీముడిని రథం మించి కిందకి లాగేశారు. దానితో ఆ అస్త్రం పాండవ సైన్యాన్ని చెనకకుండా అది తనంత తానుగా ఆ ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఇంకొకసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అట్లా ప్రయోగించకూడదు, అది ఒక్కసారే ప్రయోగించాలి. అలా రెండో మాట ప్రయోగిస్తే ఎవరు ప్రయోగించాడో వాడి మీదకి వస్తుంది, అంటే ప్రయోగించిన వాడికే వ్యతిరేక ఫలితం వస్తుంది. కాబట్టి దాన్ని ప్రయోగించడం కుదరదు. మా తండ్రికి ఇచ్చే సమయంలో నారాయణ భగవానుడు చెప్పినటువంటి మాట అది ఈ శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసినటువంటి కారణం చేత ఎవరిని యుద్ధం చెయ్యొద్దని, వాహనాలు దిగిపోమ్మని, ఆయుధాలు కింద పడేయమని చెప్పాడు. ఎవ్వరూ మరణించలేదు. దానివల్ల తన సైన్యాన్ని కాపాడుకోగలిగాడు అని చాలా బాధపడి ఈ కృష్ణ పరమాత్మ ఉండగా మనం ఎన్ని దివ్యాస్త్రములను ప్రయోగించినప్పటికీ కూడా పాండవ సైన్యానికి ఏ విధమైన హాని చెయ్యలేకపోతున్నామని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఈసారి చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ పౌరుషాన్ని ప్రదర్శించడంలో సాత్యకిని దృష్టద్యుమ్నుణ్ణి ఇద్దరినీ కూడా తీవ్రమైనటువంటి బాణములతో కొట్టి మూర్ఛిల్ల చేసి ఆ విజృంభణంలో మెరిసిపోతూ అర్జునుడితో పాటుగా యుద్ధానికి వచ్చినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు యొక్క రథాన్ని కూల్చేసి ఆయన తల ఖండించి సంహరించాడు. అలాగే చేది యువరాజుని చంపేశాడు. అట్లాగే సుదర్శనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క చేతులు కాళ్ళు నరికేసి ఆయన తల నరికి చంపేశాడు. అశ్వత్థామ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేత అప్పటికప్పుడు ఒక అక్షౌహిణి సైన్యం నశించిపోయింది. ఇలా చతురంగ బలాలన్నీ కూడా నశించిపోయి ప్రళయాగ్ని వలె ఆ ఆగ్నేయాస్త్రం విజృంభిస్తున్నటువంటి సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రాన్ని అణిచేశాడు. దానితో పాండవ సైన్యం రక్షింపబడింది. అశ్వత్థామకి చాలా బాధ కలిగింది. ఏ అస్త్రం ప్రయోగించినా కృష్ణార్జునులు దానికి విరుగుడు ఏదో ఒకటి చేస్తున్నారు, దానివల్ల అనుకున్నటువంటి ఫలితం రావట్లేదని చాలా బాధపడి ఇక నేను దివ్యాస్త్రములను ప్రయోగించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని సిగ్గులేక ఇంకా ఈ యుద్ధం చేయడం ఎందుకని చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కింద పడేసి తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జీదొలకాడగా నేలకు మొగి లేలకో డిగ్గెననగా ముందట తోచెన్ విగత దురిత తత్వభాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకున్. వెలిగిపోతున్నటువంటి ఆ మెరుపులతో ఒక నల్లటి మేఘం ఆకాశంలోంచి భూమి మీదకి దిగొచ్చిందా అన్నట్టుగా వ్యాస భగవానుడు అశ్వత్థామకి దర్శనమిచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఆ వేదవ్యాస భగవానుడికి వినయంగా నమస్కారం చేసి చాలా బాధతోటి గద్గదమైనటువంటి స్వరంతో ఆ వ్యాసుణ్ణి ఉద్దేశించి, నేను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను ఆ పాండవ సైన్యం మీద, అయినా కూడా అది పనిచేయడం లేదు, ఎందువల్ల ఇలా జరుగుతోంది, అసలు ఏమిటి మాయ, ఎందుకు కృష్ణార్జునుల్ని అది దహించలేకపోయింది, నాకు కలిగిన సంశయాన్ని దయచేసి పోగొట్టమని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవాదిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడానికి నారాయణమునిగా అవతరించాడు. ఆయన మైనాక పర్వతం మీదకి వెళ్ళి కూర్చుని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పవనాశనుడు ఊర్ధ్వబాహుండునగుచు అన్నారాయణుండతి ఘోరనిష్ట జలుపు ఆ తపమున సంతుష్టుడై
బాల శశిరేఖనొప్పారు జడముడియును శూల పినాకాది సుమహితాయుధముల విలిగెడు చేతులు విలస దుర్గ యజ్ఞోపవీత సమంచిత వక్షంబు శోభిల్లగా పొడసూపి శంభుడపుడు పద్మాక్షుడ విరూపాక్షునకు ధరాతలము జాను పాణి శిరంబులంద మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోట్పు గేలు భక్తి గదియించి ఇట్టని ప్రస్తుతించే. ఆ నారాయణ ఋషి చేసినటువంటి తపప్రభావంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ నారాయణ ఋషి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రెండు చేతులు పైకెత్తి చేసినటువంటి గొప్ప తపస్సుకి ఫలితంగా ప్రత్యక్షమైనటువంటి శివుణ్ణి దర్శనం చేసి మనసులో వచ్చినటువంటి పొంగు ఆగక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆ శివుణ్ణి స్తుతి చేశాడు. ఆ శంకరుడు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నాడు అంటే ఆయన ఆ బాల శిశిరేఖనొప్పారు జడముడియును, ఆ కొప్పులో ఆ బాల శిశిరేఖ చంద్రరేఖ ప్రకాశిస్తోంది. చేతిలో త్రిశూలము పినాకము మొదలైనటువంటి ఆయుధములను పట్టుకున్నాడు. అలాగే ఆ గొప్ప పావుని ఒకదాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుని వెలిగిపోతున్నాడు. అటువంటి విరూపాక్షుడైనటువంటి పరమశివుణ్ణి చూసి పద్మాక్షుడైనటువంటి నారాయణ ముని నేల మీద పడి నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆయనని ప్రస్తుతించాడు, స్తోత్రం చేశాడు. చేస్తూ ఈ జగత్తంతా నీ వల్లే పుట్టింది, ఈ జగత్తంతా నీ వల్లే రక్షింపబడుతోంది, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా పుట్టడానికి రక్షింపబడడానికి కారణమయ్యావు కాబట్టి నిన్ను మహేశ్వరుడు అని శృతులు కీర్తిస్తున్నాయి. అలాగే వేదములు ధర్మవాచకవాదంబులు తద్విలాసావంతంబగు ధాత్రీ దేవోత్కరము భవత్ ప్రాతుర్భావములు కావే బాలేందుధర. ఈశ్వర, వేదములు ధర్మమును ప్రతిపాదిస్తాయి, ఆ వేదములు నీ నుండి వచ్చాయి. అట్లాగే ఆ వేదములను బాగా చదువుకొని స్మృతిలో ఉంచుకొని ఆ ధర్మాన్ని చెప్పేటటువంటి వారు, ఆ వేదమునందు నిష్ణాతులైన వాళ్ళు, వేదాన్ని బాగా చదువుకున్న వాళ్ళు, ఎప్పుడూ వేదాన్ని పలికేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ రూపంగా నీ నుండి సంభవించినటువంటి వారే కదా అని చెప్పి ఆ ధర్మమునకు ఉన్నటువంటి విలువ, ఆ ధర్మము యొక్క ప్రమాణమును చెప్పకపోతే తెలుసుకుని ఆచరించడం కుదరదు కదా. కాబట్టి ధర్మ ప్రమాణమైనటువంటి శృతులను అందించి దాని ప్రచారమునకు కూడా అవకాశమును కల్పించిన వాడివి. వేదవేత్తలైనటువంటి వారు వేదమును మనసులో నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులను సృజించిన వాడివి అని శంకరుణ్ణి స్తోత్రం చేసి, ఓ పరమశివ, తత్వమసి మొదలైనటువంటి శృతి చివర ప్రతిపాదింపబడినటువంటి ఉపనిషద్వాక్యములను మనసులో స్మరించి సోహం అనేటటువంటి భావంతో నిన్ను అర్చన చేసినటువంటి వారు చిట్ట చివరికి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొంది మోక్షమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓ శంకరా, నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఏం కావాలని అడిగితే, నాకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ప్రభావాన్ని కరుణించవలసినది అని నారాయణముని అడిగారు. అడిగితే ఇక పైన, ఓ నారాయణముని, నీవు నరుల చేత కాని, సురల చేత కాని, గంధర్వుల చేత కాని, కిన్నెరుల చేత కాని, గరుడుల చేత కాని, నాగుల చేత కాని ఏ భయాన్ని లేకుండా, మరణం పొందకుండా, శారీరకమైనటువంటి బాధ కలగకుండా, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి చేత ఏ విధమైనటువంటి నిప్పిని పొందవలసినటువంటి అవసరం లేకుండా, అస్త్రముల చేత శస్త్రముల చేత ఖేదమును పొందకుండా, తడి వస్తువుల చేత పొడి వస్తువుల చేత హాని పొందకుండా, నిన్ను నిర్జించగలిగినటువంటి వాడు లేకుండా, నిజంగా చెప్పాలి అంటే నేనే నీతో యుద్ధం చెయ్యలేనంత గొప్ప స్థితిని పొందెదవుగాక అని ఆశీర్వదించాడు. ఆ నారాయణుడు తపస్సు చేస్తే ఉద్భవించినటువంటి వాడే నరుడు. ఆ నారాయణుడు నరుడే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుగా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్ దైవస్వరూపులు. వారు ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఇలా అవతరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు. అన్నింటినీ మించి మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్తాను. శుభ్రమగు మృత్తిక
సురుచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరము నావహించి పూజా విశేషంబులెల్ల చేసి నీవు దులుమేన గొలిచితి నిష్టతోడా. అశ్వత్థామ, నువ్వు కూడా కారణజన్ముడివే, నువ్వు కూడా చాలా ప్రభావం కలిగిన వాడివి. నువ్వు గత జన్మలలో మట్టితోటి పరమశివుడి యొక్క మూర్తిని తయారు చేసుకున్నావు. తయారు చేసుకొని అలా తయారు చేయబడినటువంటి ఆ పరమశివుని యొక్క మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు. అంటే కరచరణాదులతో కూడుకున్నటువంటి శివమూర్తికి పూజ చేశావు. శివుడి మూర్తికి పూజ చేసినా అన్ని కోరికలు తీరుతాయి, ఆయన భక్త సులభుడు. కానీ అంతకన్నా గొప్పదేదో తెలుసా? కరచరణాదులతో కూడుకున్నటువంటి రూపమును పూజ చేయడం కన్నా లింగ రూపాన్ని పూజ చేసినటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు ఉపాసన యందు అధికులు. కృష్ణార్జునులు ఇద్దరూ లింగ రూపాన్ని పూజ చేస్తారు. వారలు లింగాధిష్టానారూఢుంగాను నచ్చి అర్చించిరి భవ్యారాధన పరులైమును గౌరీపతి అతుల నియమ కల్పన వెలయన్. ఆ నరనారాయణులిద్దరూ లింగమూర్తి యందు గౌరీశ్వరుణ్ణి, ఆ పార్వతీపతిని, పరమశివుణ్ణి ఆరాధన చేశారు. వాళ్ళు అరూపరూపి అయినటువంటి లింగమూర్తిని ఆరాధన చేసిన వారు కాబట్టి నీకన్నా ఉపాసనలో ఎన్నో రెట్లు పైనున్నటువంటి వారు. శివుణ్ణి ఏ రకంగా పూజ చేసినా మనోరథాలు నెరవేరతాయి. కానీ లింగాకారంలో ఉన్నటువంటి రూపాన్ని పూజ చెయ్యడం అనేటటువంటిది కరచరణాదులతో ఉన్నటువంటి రూపాన్ని పూజ చేయడం కన్నా ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలితం గొప్పది కాబట్టి అది అట్లాగే ఉంటుంది. కాబట్టి దాని ఫలితం ముందు నీకున్నటువంటి శక్తి తక్కువ కాబట్టి ఇది నువ్వు ఇలాగే అనుభవించక తప్పదు అని చెప్తే వెంటనే అశ్వత్థామ యొక్క శరీరంలో పులకాంకురాలు వచ్చి ఆ పరమశివ వైభవాన్ని మనసులో భావన చేస్తూ ఆనందపడిపోయి సూర్యాస్తమయం అవుతున్నటువంటి కారణం చేత సైన్యం దగ్గరికి వెళ్ళి ఇక యుద్ధం వద్దు వెళ్ళిపోదామని చెప్పి అందరినీ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంటే అర్జునుడి దగ్గరికి వేదవ్యాస భగవానుడు వెళ్ళి దర్శనమిస్తే అర్జునుడు పరమ సంతోషంతో ఎదురొచ్చి ఆయనకి స్వాగతం పలికి సాష్టాంగ నమస్కారం చేసి సమీప స్థలంలో ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనని పూజించి ఆయనని ఒక ప్రశ్న వేశాడు. హే భగవన్, వ్యాస భగవానుడా, ఇది మీరు తప్ప ఎవరు చెప్పగలరు? అందుకు అడుగుతున్నాను. అందరూ అనుకుంటున్నారు యుద్ధంలో శత్రువుల్ని నేను జయిస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నా ముందు యుద్ధంలో ఒక వ్యక్తి వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి వ్యక్తి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ శూలంలోంచి ఎన్నో శూలాలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు వెడుతూ వీరులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క పాదములు నేలకి తగలటం లేదు. వెనక నేను బాణములు వేస్తున్నాను. అందరికీ నేను వేసిన బాణములు ఆ బాణముల వలన పడిపోతున్న యోధులు కనపడుతున్నారు. నిజానికి ఆయన నాకు ముందు నడుస్తూ త్రిశూలం పట్టుకుని వాళ్ళనందరినీ పొడుస్తున్నాడు. ఆయన త్రిశూలంలోంచి వచ్చిన శూలాలు పడగొడుతున్నాయి. కీర్తి నాకు, నిజానికి చంపుతున్నది ఆయన. ఆయన ఎవరో నాకు అంతుపట్టడం లేదు. ఆయన ఎవరో స్పష్టంగా చెప్పవలసింది అని వ్యాస భగవానుడిని అడిగాడు. అడిగితే వ్యాసుడు అర్జునుడికి సమాధానం చెప్తూ ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుడు అంహోదలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు అంబాదయితుండు దృంమహిత పాలుడు లోలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కాదయా అర్జున, సాక్షాత్ శివుడు. ఆయన లోకములకన్నిటికీ కూడా ప్రభువు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, శాశ్వతుడు. వేదములు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి ఆ శబ్ద రాశి ఏది ఉంటుందో దాన్నంతటినీ కూడా ఉత్పన్నమును చేసినటువంటి మహానుభావుడు. తత్కారణము చేత ధర్మమును లోకమునకు అందించినటువంటి వాడు, ధర్మ ప్రమాణం అందించినటువంటి వాడు, పాపములను పోగొట్టగలిగినటువంటి దివ్యమైన నామం ఉన్నవాడు. శివ అన్న నామం పలికినంత మాత్రం చేత పాపములు పోతాయి.
అందుకు కదు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్య కరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం పలికితే చాలు పాపములన్నీ ధ్వంసమైపోతాయి. అంబాదయితుండు పార్వతీపతి, మూడవ కన్ను కలిగినటువంటి వాడు, భక్తికి ప్రసన్నుడు, భక్తికి లొంగిపోయేటటువంటి వాడు, అంతటి మహానుభావుడు, అటువంటి తత్వస్వరూపము సాకారమైనటువంటి వాడు శివుడు. ఆయన భక్తి అనబడేటటువంటి మకరందం ఎక్కడుంటుందో అక్కడ వివశుడైపోతూ ఉంటాడు. నిజానికి ప్రకృతి పురుషులుగా లోకంలో ఉండేటటువంటిది ఆయనే. మనమందరం కూడా సుఖాలు పొందడానికి ఏ భోగ సంబంధమైనటువంటి వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటామో అవన్నీ ఆయన సృష్టి వలన వచ్చినవి. అందుకే ఆయనకి ఇక మళ్ళీ ఈ విషయ ప్రపంచంతో వీటి సుఖాలతోటి ఏ విధమైన తాదాత్మ్యత లేకుండా ఆత్మారాముడై తనలో తాను రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఆయనే పరబ్రహ్మస్వరూపం. ఆయన సాక్షాత్కరించి ఎవరి కోరికలైనా తీర్చగలడు, ఎవరి ఆపదలైనా పోగొట్టగలడు. అటువంటి శంకరుడు మహానుభావుడు, నీలగళుండు శంకరుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, ఉజ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురద్బాల మృగాంక శేఖరుడు, దైత్యకుల ప్రవిదారణా క్రియాలోల పరశ్వధుండు, సకలుండమలుండు, ప్రియుండు శాంతికిన్. ఏం చెప్పమంటావు అర్జున పరమశివ వైభవం గురించి? నీలగళ్ళుండు. ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేస్తే ఆవిర్భవించే లోకములను కాల్చేస్తున్నటువంటి గరళాన్ని తన కంఠంలో ధరించడం చేత కంఠము నల్లటి మత్సని పొందితే నీలగలుడై ఆయన శ్రీకంఠుడు అని కీర్తితో పేరుని పొందినటువంటి వాడు. లోకములకు శుభములను చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాకుండా అన్ని కాలములయందు ఉండేటటువంటి వాడు కాబట్టి నిత్యుడు. సత్యమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, ఏ మార్పులు లేనటువంటి వాడు. ఆయన ఆ మహాప్రళయ కాలమునందు ఈ లోకాలన్నింటినీ కూడా పెద్ద అగ్నిహోత్రం పుడితే తన యొక్క బాల శశాంక రేఖ నుంచి పుట్టినటువంటి అమృతం కురిపించి ఈయన లోకాలనన్నింటినీ కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి మహాప్రసన్నమూర్తి, అన్నిటినీ మించి దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు, ధర్మమునకు హాని చేసేటటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం చేతిలో గండ్రగొడ్డలి పట్టుకున్నటువంటి వాడు. సకలుండు, ఆయన కానిది ఆయన లేనిది ఏదీ లేదు. సకలుండు అమలుండు, ఆయనకి ఏ పాపము అంటారు. అటువంటి శుద్ధమూర్తి. ప్రియుండు శాంతికిన్, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు. అటువంటి మహానుభావుడు, సమస్తమైనటువంటి వాడు. ఆయన చెయ్యనటువంటి లీల లేదు. దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు ఒకప్పుడు. త్రిపురాసురుడు దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, లోకములను బాధిస్తుంటే ఒక్క బాణాన్ని ప్రయోగించి 3 పురములతో కూడుకున్నటువంటి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడవయ్యా అర్జున! ఆ పరమేశ్వరుడు స్వయంగా సన్నిధానం చేశాడు. నువ్వు ధన్యుడివి. పేదకి పెన్నిధి దొరికినట్టు. లోకకంటకులైనటువంటి అంధకాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శంకరుడు ఇవాళ నీ కోసమని చెప్పి వచ్చి ఆయన యుద్ధభూమిలో ముందు నడిచి నీ శత్రువులందరినీ కూడా ఉగ్గడిస్తున్నాడు. నిజానికి నువ్వు ఆయన అడిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. ఆయన నీకు పాశుపతాస్త్రం ఇవ్వడమే కాదు, ఎంత భక్త సులభుడంటే నీకోసమని దిగొచ్చి యుద్ధభూమిలో నీకు ముందు నడుస్తూ హరివీర భయంకరులైనటువంటి యోధులందరినీ కూడా మట్టు పెడుతూ పైకి కనపడకుండా వాళ్ళందరూ నీ బాణములు చేతే నిహతులైనట్టుగా లోకానికి కనపడేటట్టు చేసి ఇంత గొప్ప కార్యాల్ని సాధించినటువంటి వాడు అర్జునుడు అనబడేటటువంటి గొప్ప కీర్తిని నీకు కట్టబెడుతున్నాడు. ఎంత అదృష్టవంతుడవయ్యా! అటువంటి శివుణ్ణి శరణుజొచ్చిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన పాదములకు నమస్కరించే వారెవరుంటారో, ఆయన యందు భక్తి కలిగిన వారెవరుంటారో అటువంటి వారికి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములనన్నింటినీ కూడా శాశ్వతంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ పరమేశ్వరుణ్ణి అర్జునుడు మనసులో నిలుపుకుని వ్యాసుడు చెప్పినట్టుగా శివుడికి దండ ప్రణామములు చేశాడు.
అట్లాగే వ్యాసుల వారి యొక్క పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేశాడు. వ్యాసుడు అర్జునుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక నీకు అపరిమితమైనటువంటి సుఖం కలుగుతుంది, యుద్ధంలో జయాన్ని సాధిస్తావని చెప్తే పరమానందాన్ని పొంది మనసులో ఆ శివ వైభవం శివస్వరూపం నిలబడిపోతే దాని వలన ఎంతో సంతోషాన్ని, ఎంతో శాంతిని, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. గురువు మరణించాడనేటటువంటి బాధలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మనసు తేటపడేటట్టుగా శివ వైభవాన్నంతటినీ కూడా వర్ణించి చెప్పి ఆ శివానందంలో మునకలు వేసి నిలబడిపోయినటువంటి అర్జునుడు పరమశాంతి పొందేటట్టుగా వ్యాస భగవానుడు అనుగ్రహించాడు. ఉగ్రరూపాన్ని పొందినటువంటి అశ్వత్థామకి కూడా ఉపాసన రహస్యం తెలిసి మనసు చల్లబడి పులకాంకురములను పొందేటట్టుగా చేశాడు. ఆ వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే.